మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్రమ అరెస్ట్, మోహిత్ రెడ్డితో పాటు మరో 4గురిపై కేసు నమోదు. మాజీ ఎంపీ నందిగాం సురేష్ కు అస్వస్థత, గుంటూరు జిల్లా జైలు నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. నందిగాం సురేష్ కు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు. కుప్పం ఘటనపై వైఎస్ఆర్సీపీ నేతల ఫైర్, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆగ్రహం. చిత్తూరు జిల్లాలో మహిళపై దాడిలో 4గురు అరెస్ట్, నిందితులను కుప్పం కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు. 4గురికి రిమాండ్ విధించిన జడ్జి. మహిళను చెట్టుకు కట్టేసిన ఘటనపై ఢిల్లీలో వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఫిర్యాదు. జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసిన గురుమూర్తి, గుమ్మా తనూజారాణి. వైఎస్ జగన్ను కలిసిన ముస్లిం నాయకులు, వక్ఫ్ మాజీ సభ్యులు. వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా పార్లమెంటులో ఓటేసినందుకు కృతజ్ఞతలు తెలిపిన నేతలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం. ఇవాళ పలువురి వాంగ్మూలం రికార్డ్. నేడు సిట్ ముందుకు బీజేపీ నేతలు. మహేష్ కుమార్ గౌడ్ కు కేటీఆర్ లీగల్ నోటీసులు. తనపై దిగజారుడు వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్. జూలై 17న కేంద్రానికి సెగ తగలాల్సిందే. రైల్ రోకోకు ఎమ్మెల్సీ కవిత పిలుపు. చెన్నాపూర్లో నూతన సబ్స్టేషన్ ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి. అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా చర్యలు తీసుకోవాలి. అభివృద్ధిలో అధికారుల పాత్ర కీలకమన్న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. జనగాం జిల్లా రాజవరంలో రైతు ఆవేదన, భూమిని మహిళ కబ్జా చేసిందంటూ ఆందోళన. విశాఖలో వైభవంగా వరల్డ్ యోగా డే వేడుకలు. ఈ నెల 21 వరకు ట్రాఫిక్ ఆంక్షలుంటాయన్న పోలీస్ కమిషనర్ శంకభ్రత బాగ్చి. హన్మకొండ జిల్లా జూలైవాడలో అమ్మ బాట, అంగన్వాడీ బాట కార్యక్రమం. పాల్గొన్న కలెక్టర్ స్నేహ శబరీష్. విద్యార్థుల సంఖ్య పెంచాలని సూచన. ఇజ్రాయెల్లో జగిత్యాల వాసి రేవళ్ల రవీందర్ మృతి. బంకర్లో ఆందోళనతో గుండెపోటుతో మృతి చెందిన రేవళ్ల రవీందర్. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 120 మృతదేహాలు అప్పగింత. డిఎన్ఏ పరీక్షల్లో 162 మృతదేహాలను గుర్తించిన అధికారులు. గుజరాత్లోని భావ్నగర్లో కుండపోత వర్షాలు. వరదలు పోటెత్తడంతో కొట్టుకుపోయిన వాహనాలు. సాంకేతిక సమస్యలతో మొరాయిస్తున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్స్. ఒకే రోజు 6 విమానాలు రద్దవటంపై డీజీసీఏ ఆగ్రహం. యోగా డేలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు. కెనడాలో జరుగుతున్న G7 సదస్సుకు హాజరైన మోదీ పలువురు దేశాధినేతలతో భేటీ. 2015 తర్వాత కెనడాలో పర్యటిస్తున్న తొలి పర్యటన. ట్రంప్ వార్నింగ్ ను ఏమాత్రం లెక్క చేయని ఇరాన్. ఇజ్రాయెల్పై బాలిస్టిక్ క్షిపణులతో భీకర దాడి. ట్రూత్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన పోస్ట్. ఖమేనీ ఎక్కడ దాక్కున్నాడో మాకు తెలుసంటూ వ్యాఖ్యలు. ఐరన్ డోమ్ కు చిల్లు పెట్టిన ఇరాన్. మెరుపు కవచాన్ని రంగంలోకి దింపిన ఇజ్రాయెల్. టెహ్రాన్ పై బాంబుల వర్షం. ఇరాన్ నుంచి బయటపడుతోన్న భారతీయ విద్యార్థులు. ఆర్మేనియాకు 110 మంది స్టూడెంట్స్ తరలింపు. తెలుగు రాష్ట్రాలకు మరో 5 రోజుల వర్ష సూచన. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ.